హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్. సో బ్రెడ్ ఆమ్లెట్కి ముందుగా మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 2 గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ చిటికెడు పసుపు అండ్ 2 ఎగ్స్ని తీసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ని మనం ఆయిల్ లేదా గీలో సెమీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె ఆర్ నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ఇందాక ఎగ్ మిక్స్చర్ని మంచిగా పలుచగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. సో చాలామంది ఈ ఎగ్ మిక్స్చర్లో బ్రెడ్ని ముంచి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తారు, బట్ నాకు అట్లా ఎగ్ ఫ్లేవర్ నచ్చదు. సో ఇది ఆమ్లెట్ లాగా వేసుకొని ఒక 1 మినిట్ రోస్ట్ అయిన తర్వాత దాని మీద నేను బ్రెడ్ స్లైస్ అయితే పెడతాను. సో 1 మినిట్ రోస్ట్ అయిన తర్వాత నేనైతే ఫ్లిప్ చేశాను. సో ఇలా ఫ్లిప్ చేసిన ఆమ్లెట్ మీద మనము ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, సో బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని శాండ్విచ్ లాగా మధ్యలోకి కట్ చేశాను. సో ఇలా కట్ చేయడం వల్ల మనకి ఎగ్ అండ్ బ్రెడ్ అయితే కంప్లీట్గా కుక్ అవుతుంది. సో మంచిగా ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసుకొని ఆఫ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ బ్రెడ్ ఆమ్లెట్కి మీరు వీట్ బ్రెడ్ యూజ్ చేస్తే ఇంకా చాలా మంచిది, వైట్ బ్రెడ్ కంటే కూడా. సో చాలా ఫిల్లింగ్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. ఎప్పుడైనా అర్జెంట్గా ఎటైనా వెళ్ళాలి, టైం లేదన్నప్పుడు మాత్రం తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఎగ్ ఫ్లేవర్ అట్లా నచ్చని వాళ్ళు కూడా ఇట్లా ట్రై చేస్తే ఎగ్ ఫ్లేవర్ ఏం తెలియకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని కెచప్ లేదా సాస్తో తింటే చాలా బాగుంటుంది. సో మీకు ఇంకా ఎట్లాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.